శ్రీకాళహస్తిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లర్లు చెలరేగితే పోలీసులు శాంతి భద్రతల కల్పనకు ఎలాంటి చర్యలు చేపడతారో వివరిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లరి మూకలపై బాష్పవాయు గోళాలు ప్రయోగించి పోలీసు కాల్పులు జరిపి అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోనికి తెచ్చే ఘటనను ప్రదర్శించారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ సహకారం అందించాలని తిరుపతి ఏఎస్పీ కులశేఖర్, శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. తిరుపతి అడిషనల్ ఎస్పీ కులశేఖర్, శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక పోలీసు దళాలు ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. మాక్ డ్రిల్లో భాగంగా కొందరు ప్రభుత్వ వ్యతిరేకంగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తూ నిరసనలకు దిగాయి. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడం, పోలీసులు అల్లరి మూకలను తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తే అల్లరి మూకలు రెచ్చిపోయి రాళ్ల దాడులకు దిగడం, దీంతో పోలీసులు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి లాఠీచార్జీ చేయడం ప్రదర్శించారు. అల్లరి మూకలు వెనక్కు తగ్గకపోవడం, ప్రత్యేక దళాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించి పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయినా అల్లరి మూకలు చెలరేగిపోవడంతో చివరికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో అతన్ని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. ఇలా అల్లరి ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో, ఎలా శాంతి భద్రతలను పరిరక్షిస్తారో వివరిస్తూ ఈ మాక్ డ్రిల్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కులశేఖర్, శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ తదుపరి పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యల్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించి ఎలాంటి ఉద్వేగాలకు లోను కాకుండా ఉండాలని కోరారు. రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పోలీస్ వారి తరఫున తెలియజేయమనగా, ఈ జనరల్ ఎలక్షన్స్ తర్వాత చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మన జిల్లాలో కానీ మన నియోజకవర్గం పరిధిలో కానీ ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, హింసాత్మక సంఘటనలు ప్రేరేపించకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా హింసకు పాల్పడినా, తర్వాత గొడవలకు పోయినా, అలజడులకు పోయినా వారిపై పోలీసు వారు ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు చేపడతారు అనే వాటికి సంబంధించి ఇప్పుడు మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరు కూడా గుంపులుగా గుమికూడకూడదు, నలుగురికి మించి గుమికూడి ఎక్కడ కూడా గొడవలు ప్రేరేపించకూడదు. కాబట్టి తిరుపతి ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విన్నపం, మీరందరూ ఈ ఎన్నికల తర్వాత జరిగే కౌంటింగ్ తర్వాత కూడా ఎవరు హింసాత్మక పాల్పడకూడదని పోలీసు వారి తరఫున ప్రత్యేకంగా విన్నవించుకుంటారు. ఆదేశాల ప్రకారము ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు తెలియజేయడం అనగా, ముఖ్యంగా తిరుపతి ప్రజలు కానీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు కానీ ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు పాల్పడకూడదు. ఒకవేళ పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ డే సందర్భంగా ఏమేమి చర్యలు తీసుకుంటున్నామంటే, సమస్యాత్మక సెన్సిటివ్ విలేజెస్లో పికెట్ ఏర్పాటు చేశాము. అలాగే ఈ ట్రబుల్ మంగర్స్ మీద సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎవరైనా కూడా గెలిచిన అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు చేయడం నిషేధించడం అయింది. అలాగే ఎవరైనా ఈ ఎంసీసీ కోడ్ వైలేట్ చేసే వాళ్ళపైన జూన్ 6 వరకు ఎంసీసీ కోడ్ ఉంటుంది, వాటికి వైలేట్ చేస్తే కేసు కట్టడం జరుగుతుంది. ఈ జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాళహస్తి నియోజకవర్గంలో ఉండాలి, బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదు. అట్లా వాటి ఎవరైనా ఉండి ఏదైనా అనుమానాస్పదం ఉంటే వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా భక్తులకు తప్ప, మన కాళహస్తి పట్టణము టెంపుల్ ఉంది కాబట్టి భక్తులకు తప్ప మిగతా వారికి ఎవరికైనా సరే ఈ లాడ్జెస్ లో కానీ, ఫంక్షన్ హాల్లో కానీ రూములు ఇవ్వడము చేయకూడదు. అలా చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోబడతాయి. కాబట్టి జూన్ 4 కౌంటింగ్ దాని సందర్భంగా ఏదైనా జరిగితే ఎలాంటి మనము ముందు జాగ్రత్త తీసుకుంటామనే దానికి ఒక మాక్ డ్రిల్లుగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంతో మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.